ఏం కాలేదమ్మా, నువ్వేం చేయలేదమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా 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 ఏం కాలేదమ్మా, నువ్వేం చేయలేదమ్మా. ఏమైందమ్మా? అమ్మా 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 సారీ అమ్మా. పార్వతే, పార్వతే ఏడున్నావా? ఏటైనదయ్యా? చేసిందంతా చేసి ఏటైనదని నన్ను అడుగుతున్నావా? నానేం చేసినాను? నువ్వు చెయ్యాల్సింది ఇంకేదైనా మిగిలి ఉందంటే అది నన్ను చంపడమేనే. చంపడమే. అయ్యా అట్ట అంటావేటయ్యా? నేను చేసిన తప్పేటో చెప్ప ఒప్పుకుంటా, అప్పుడు నన్ను నేనే చంపుకుంటా. శిలక్కు చెప్పినట్టు చెప్పినా వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ జోలికి పోవద్దన్నాను. పోనని ఒట్టేసి దాన్ని కూడా ఒగ్గేసిపోయినావు. ఏడికి పోయినాను? ఏం చేసినాను? నువ్వు ఏం చేస్తే అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారో చెప్పు. ఇంట్లో శుభకార్యం జరుగుతా ఉంది, నిన్ను ఆ సాయాలకు పోవద్దని చెప్పినా కానీ నువ్వు పోయినావు. పోతావు, అందరినీ బాధ పెట్టి అందరి ప్రాణాలు తీయటానికి ఇట్లాంటి పనులు చేస్తావు. అమ్మగారికి ఏటైందో చెప్పయ్యా. పెదబాబు గారి సంతోషాన్ని సుత్తా బతికి అమ్మగారికి ఆ సంతోషం లేదని తెలిస్తే చచ్చిపోతారు. అమ్మగారికి ఏదైనా జరిగితే ఆళ్ళు కాదు, నానే నిన్ను చంపేస్తాను. అయ్యా ఇప్పుడు అమ్మగారు 7:30 చెప్పయ్యా. చెప్పయ్యా. ఇప్పుడు ఎడుతావంటే నువ్వు బుద్ధిగా ఉండుంటే ఇట్లా జరిగేదే కాదు. పెద్దబాబు గారి గుండెల్లో ఉన్నది పెద్ద అమ్మాయి గారు కాదేమోనన్న అనుమానం వచ్చినదో ఏమో. అమ్మగారి గుండెపోటు వచ్చినది. అమ్మగారు ఒకవేళ ఆయన గుండెల్లో ఉన్నది నువ్వేనని తెలిస్తే చంపేస్తారు. గతం గుర్తు లేదు కాబట్టి మనం బతికిపోయినాం. పెదబాబు గారికి నీలాంబరమ్మాయి గారితో పెళ్ళైనది కాబట్టి సావకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు పెదబాబు గారు పెద్దమ్మాయి గారు ఒకటి కాకుండా ఉన్నారని తెలిసి పెళ్లి చేసి తప్పు చేసినానే ఉన్నాని అమ్మగారు కుప్పకూలిపోయినారే. అమ్మగారి ప్రాణాలు పోరాదు. ఆ అమ్మ బతుకుంటేనే నా బతుకార్దు ఉంటదయ్యా. నా బతుకార్దు ఉంటది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,